أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ذلك ليؤمن بالله ورسوله وتلك حدود الله وللكافرين عذاب عليم إن الذين يحادون الله ورسوله كبتوا كما كبت الذين من قبلهم وقد أنزلنا آيات بينات وللكافرين عذاب مهين صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దిన యజమాని సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము మానవులందరి ప్రభువు మానవాళి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసిన మానవాళి గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 58వ అధ్యాయం 4-5 వాక్యాల అరబీ మూలంను పఠించి వినిపించడం జరిగింది. ఈ వాక్యాలను ప్రధానంగా దైవము తను పంపినటువంటి ప్రవక్తను అనుసరించవలసినటువంటి ఆవశ్యకతను, అవసరాన్ని గురించి తెలియజేస్తున్నాడు. మరి ఎవరైతే దైవ ప్రవక్తను తిరస్కరిస్తారో, ఆయనపై అవతరింపజేసినటువంటి గ్రంథాన్ని తిరస్కరిస్తారో వారు ఏమాత్రం కూడా సాఫల్యాన్ని పొందలేరు అని దైవం ఇక్కడ హెచ్చరికను కూడా చేస్తున్నాడు. ఎందుకంటే మహాశైలారా, మనం అనేక సందర్భాల్లో విన్నాము, దైవము తన మార్గదర్శకత్వాన్ని మానవాళికి ప్రతి కాలంలోనూ ప్రతి జాతిలోనూ ప్రసాదించాడు. మనిషిని పుట్టించి తన బాధ్యత తీరిపోయింది అని దైవం ఎంత మాత్రం కూడా భావించలేదు మహాశైలారా. అతనికి కావలసినటువంటి భౌతిక అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అవసరాలు, మరణం తర్వాత రాబోయే ఆ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, దానిని ఏ విధంగా సాధించాలి అన్న మార్గదర్శకత్వాన్ని మరి ఆయన తన ప్రవక్తలు మరియు తన గ్రంథాల ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి జాతికి ఆ జాతి కోసం వచ్చినటువంటి ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం లేదు. మరి ఒక కాలానికి ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆ కాలపు ప్రజలకు ఆ ప్రవక్త ఒకరే మార్గదర్శకత్వం అవుతారు, ఆయన ఒక్కరే మార్గం అవుతారు, ఆయన ఒక్కరే మరి జీవం అవుతారు, ఆయన ఒక్కరే సత్యం అవుతారు. ఉదాహరణకు గతంలో గతించినటువంటి ఒక ప్రవక్తను మనం తీసుకుందాం. మూసా అలైహిస్సలాం వారు, మోషే ప్రవక్త వారు వచ్చారు. మోషే ప్రవక్త వారు వచ్చినటువంటి కాలానికి ఆ జాతి ప్రజలకు ఆయన ఒక్కరే మార్గము, ఆయన ఒక్కరే మరి జీవము, సత్యము అవుతారు. అలాగే ఈసా అలైహిస్సలాం వారు అంటే క్రీస్తు యేసు వచ్చినటువంటి ఆ కాలానికి మరి ఆయన ఒక్కరే మార్గము, సత్యము, జీవము అవుతారు. ఈ విధంగా ప్రతి ప్రవక్త కూడా తన కాలం కోసం వచ్చినటువంటి ప్రజలకు ఆయన ఒక్కరే మార్గదర్శకత్వం అవుతారు. మరి మన కాలం కోసము మరి మన ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి దైవం చేత ప్రభావింపజేయబడినటువంటి చివరి ప్రవక్త. కాబట్టి ఆయన తర్వాత పుట్టిన వారు అందరూ కూడా ఆయన కాలం వారే, ఆయన సమాజం వారే. కాబట్టి మనందరికీ కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్గము, సత్యము, జీవము అవుతారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఏ ప్రవక్త ఏ కాలానికి ఏ జాతికి వచ్చినప్పటికీ కూడా మరి వారి అందరి మౌలిక సిద్ధాంతము, వారందరి బోధన కూడా కేవలం ఒకటే. అదేమిటి? మానవులందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని వారందరూ కూడా బోధించారు. ఇదే విషయాన్ని మరి అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తాడు. వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులి ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను పూర్వం ఏ ప్రవక్తను పంపించినా అతని ద్వారా ఒకటే సత్యాన్ని ఇచ్చి పంపించాను. అదేమిటి? మానవులందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని ఇచ్చి పంపించాను అని దైవం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ దైవాన్ని ఆరాధించే పద్ధతులు వేరువేరుగా ఉండవచ్చు, కానీ వారు అందరు ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి సిద్ధాంతము మరి సందేశం ఏంటంటే
మానవులందరికీ కూడా దైవం ఒక్కడే. ఆ దైవము చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు. ఆ దైవము మనిషి కాడు. ఆ దైవం యొక్క స్వరూపం మనకు తెలియదు. ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు. మరి ఎవరైతే ఈ మాటలను ఎవరైతే విశ్వసిస్తారో, దైవానికి సంబంధించినటువంటి ఈ దృక్పథాన్ని ఎవరైతే కలిగి ఉంటారో మరి వారు ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందుతారు అని, మరి ఎవరైతే దీనిని విశ్వసించారో వారు మరి నష్టపోతారు అని ఆ ప్రవక్తలందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి మహాశైలారా, ప్రధానంగా ఈ వాక్యాలను మనకు తన అంతిమ ప్రవక్త అయినటువంటి చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించవలసినటువంటి అవసరాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, జాలికల్ యమిను బిల్లాహి వ రసూలిహి, అల్లాహ్ మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేమిటి? మీరు ఆ దైవాన్ని విశ్వసించండి, ఆయన ప్రవక్తను కూడా మీరు విశ్వసించండి. అంటే దైవాన్ని మన దైవంగా, మన సృష్టికర్తగా విశ్వసించాలి. ప్రవక్తను మన మార్గదర్శకత్వం కోసము దైవం చేత ప్రభవింపజేయబడినటువంటి మార్గదర్శి అని విశ్వసించాలి. ప్రవక్తలు కేవలము మానవ మాత్రులు మాత్రమే మహాశైలారా. ఎందుకంటే మనకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలు తమ ప్రవక్తలను అమితంగా ప్రేమించి ఆ ప్రజలు ఆ ప్రవక్తను దైవాలుగా మార్చివేశారు. మనం చూస్తుంటాం, దైవం ఒక్కడినే ఆరాధించండి అని ఆ ప్రవక్త మనకు సందేశం ఇస్తే ఆ ప్రవక్తలని దైవాలుగా చేసివేయడము మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి దైవాన్ని గురించి బోధించినటువంటి మహాపురుషుడు, మరి ప్రవక్తలు కానివ్వండి, మునులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, మరి బాబాలు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారు బోధించినటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్ను మరి విడిచిపెట్టి బోధించినటువంటి వీళ్ళని దైవాలుగా మార్చివేయడము మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఉదాహరణ అనేకం చెప్పుకోవచ్చు. కాబట్టి మహాశైలారా, ఆ దివ్య పురుషులను మనము అనుసరించాలి, ప్రేమించాలి. మరి వారిని ఎంతమాత్రం కూడా ఆరాధన చేయకూడదు, పూజ చేయకూడదు, దేవుని యొక్క స్థానాన్ని వాళ్లకు ఇవ్వకూడదు. ఈ విషయాన్ని మనము చాలా ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకుని మరి మన జీవితంలో దీన్ని అనుసరించాలి. ఒక వ్యక్తిపై మనకు అమితమైనటువంటి ప్రేమ ఉండవచ్చు, ఆదరణ ఉండవచ్చు. కానీ ఆ ప్రేమ, ఆ ఆదరణ ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ యొక్క స్థానం ఇచ్చే విధంగా ఉండకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవం యొక్క స్థానం దైవమే, ప్రవక్తలు ప్రవక్తలే. ఈ ప్రవక్తలు అందరూ కూడా ఆయనను గురించి, ఆ దైవాన్ని గురించి చెప్పడానికి వచ్చినటువంటి దివ్య పురుషులు, మధ్యవర్తులు. కాబట్టి మనము వారిని ప్రేమించి వారిని అనుసరించాలి తప్ప ఆరాధన ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఈ విధంగా ఎవరైతే దైవం యొక్క స్థానాన్ని ప్రవక్తలకు ఇస్తారో, సాటి మానవులకు ఇస్తారో మహాశైలారా, అది దైవ న్యాయం మాత్రం కూడా క్షమించనటువంటి పాపంగా మరి చెప్తున్నాడు. మరి చూడండి, మీరు నన్ను, నా ప్రవక్తను విశ్వసించండి. మరి ఎవరైతే తిరస్కరిస్తారో వారికి బాధాకరమైనటువంటి శిక్ష పడుతుంది. చూడండి, హెచ్చరికను కూడా చేస్తున్నాడు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవితం గడిపే ఇక్కడ స్వేచ్ఛ మీకు ఇవ్వబడుతుంది. కానీ దీని వలన మీకు కలిగే నష్టం ఏమిటంటే ప్రపంచంలో మీకు మనశ్శాంతి అనేది ఉండదు. డబ్బులు కోట్లు సంపాదిస్తుంటారు, కానీ మనశ్శాంతి ఉండదు. ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు, దర్పాలు వస్తుంటాయి, పదవులు వస్తుంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. ఇది ప్రపంచంలో మనకు లభించే శిక్ష. ఇక పరలోకంలో శాశ్వతమైనటువంటి భయంకరమైనటువంటి అగ్నికీలల మధ్య నివాసం. ఇది మహాశైలారా. మరి ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో, దైవభీతిని కలిగి ఉంటాడో, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని అతను అనుసరిస్తూ నలుగురికి కూడా మరి ఎవరైతే చెప్తూ ఉంటాడో మహాశైలారా, అతనికి ఆత్మసంతృప్తి, విశ్వాస మాధుర్యం కలుగుతుంది. ప్రపంచంలో అతనికి లభించే ప్రతిఫలం. ఇక పరలోకంలో అయితే మహాశైలారా, స్వర్గం అనేది ఇలాంటి వారి కోసమే అని దైవము మరి శుభవార్తను కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరి మహాశైలారా, మరి ఇంకొక హెచ్చరికను కూడా దైవం చేస్తున్నాడు. ఎవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో వారు తీవ్రంగా అవమాన పాలు చేయబడతారు. అంటే ఎవరైతే దైవం యొక్క ఉనికిని తిరస్కరిస్తాడో, దైవం ఒక్కడు కాదండి అనేక మంది అంటాడు, లేకపోతే ఈయన కూడా దైవమేనండి, ఆయన కూడా దైవమేనండి అని ఆ సృష్టి ప్రభు స్థానాన్ని సాటి మనుషులకు ఇస్తుంటాడు. మరి అంతేకాకుండా ప్రవక్త నాకు అవసరం లేదండి, నా జ్ఞానం నాకు సరిపోతుంది, నా మార్గదర్శకత్వం కోసము నేను సృష్టించుకున్నటువంటి శాస్త్రాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవి నాకు సరిపోతాయి, నాకు దైవ మార్గదర్శకత్వం అవసరం లేదు అని ఎవరైతే భావిస్తుంటాడో మహాశైలారా, మరి దైవం తెలియజేస్తున్నాడు, వారు తీవ్రమైనటువంటి అవమాన పాలు చేయబడతారు.
ప్రపంచంలో వారు చాలా గొప్పగా కనిపించవచ్చు మనకి, కానీ మహాశైలారా అసలైనటువంటి శాశ్వతమైనటువంటి పరలోకం ఒకటి ఉన్నది, మరణానంతర జీవితం ఒకటి ఉన్నది. అక్కడ వారు తీవ్రంగా వారు అవమాన పాలు చేయబడతారు. తర్వాత మహాశైలారా ఇంకా సృష్టి వల్ల తెలియజేస్తున్నాడు, మేము స్పష్టమైనటువంటి వాక్యాలు మీకు ఇచ్చాము, మరి ఎవరైతే వీటిని అనుసరిస్తారో వారికి ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు. మరి ఎవరైతే దీనిని తిరస్కరిస్తారో మరి మహాశైలారా వాళ్ళను రక్షించేవాడు ఎవరు కూడా లేరు అని దైవము మరి తీవ్రమైనటువంటి హెచ్చరికను కూడా ఇక్కడ చేస్తున్నాడు. నేను వారందరినీ తిరిగి బ్రతికించి లేపి రోజున వారు ఏమేమి చేసి వచ్చారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చూడండి మహాశైలారా, మనం ఇక్కడ అనేక పనులు చేస్తున్నాము, అందులో కొన్ని మంచి ఉంటాయి, చాలా ఎక్కువగా చెడ్డవి ఉంటాయి. వాటిని గురించి మనము పట్టించుకుని మర్చిపోతుంటాము. పలానా వ్యక్తిని బాధ పెట్టి ఉంటాము, పలానా వ్యక్తిని తిట్టి ఉంటాము, వాడికి అన్యాయం చేసి ఉంటాము, ఈ విధంగా మహాశైలారా. కానీ వకుల్ల షయ్యన్ అహసేనాహుం కితాబా అంటున్నాడు, మీరు చేసే ప్రతి పని కూడా నమోదు చేయబడుతుంది అంటున్నాడు మహాశైలారా. అంతేకాదు మీరు ఏమేమి చేసి వచ్చారో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరు చూసుకుంటారు అంటున్నాడు మహాశైలారా. మనము కాదు సుమా, మనమే ఒక్కళ్ళమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి సర్వ ప్రపంచం అంతా కూడా మన అసలైనటువంటి స్వరూపాన్ని ఆ రోజున కళ్ళారా చూస్తుంది. అందరికీ కూడా చూపిస్తాడు, చూడు ప్రపంచంలో ఇతని యొక్క జీవితం ఇది, మీకు తెలిసినటువంటి జీవితం ఇది, కానీ ఇతని అసలు జీవితం ఇది అని మహాశైలారా ఆ రోజున దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేయడం జరుగుతుంది. మహాశైలారా ఇక్కడ దైవము మరి మనిషిని అతని తప్పుకు అతని పొరపాటుకు పాపానికి వెంటనే శిక్ష విధించడు. ఒకవేళ ఆ విధంగా అయినట్లయితే సృష్టిలో ఏ ప్రాణి కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఆయన వెలుసుబాటును ఇస్తుంటాడు, ఎప్పటికైనా అతను తన తప్పులు తెలుసుకుని మరలి వస్తాడు మహాశైలారా. కానీ మనిషి ఈ వెలుసుబాటును చాలా తేలికగా తీసుకుంటూ ఉంటాడు. నన్ను ఎవరు పట్టుకోవడం లేదు కదా అని, నేను చేసింది తప్పు కాదు కదా అని, ఈ విధంగా రకరకాలుగా తన తప్పును తాను సమర్థించుకునే మార్గాలు వెతుకుతూ ఉంటాడు మహాశైలారా. కానీ ఒక విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని గురించి కూడా దైవం నమోదు చేస్తున్నాడు. ఇక్కడ మనకు దాని శిక్ష లభించకపోవచ్చు, కానీ శిక్ష లభించే చోటు మరొకటి ఉన్నది. ఈ వాస్తవాన్ని గురించి మనము దీన్ని గ్రహించి మనం అనుసరించినట్లయితే చాలామంది మరి తప్పులకు దూరంగా ఉంటారు, పాపాలకు దూరంగా ఉంటారు. మరి అదే విషయాన్ని దైవము అటువంటి భీతిని అటువంటి భయాన్ని మానవాళిలో కలుగజేయాలని అంతిమ దైవగ్రంథం ఖురాన్ను పంపించడం జరిగింది. ఎందుకంటే మీరు చేసే ప్రతీది కూడా నేను భద్రంగా లెక్కబెట్టి ఉంచాను. ప్రతి దానికి కూడా అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు. ఆయన లేనటువంటి ప్రదేశం ఏముంది మహాశైలారా? సమస్తం కూడా ఆయన జ్ఞానం చేత, ఆయన శక్తి చేత, ఆయన సామర్థ్యం చేత మరి వ్యాపించి ఉన్నది. సమస్తము కూడా మరి ఆయన కనుసన్నలో నడుస్తుంది మహాశైలారా. ఆయనకు అతీతమైనటువంటిది ఏది కూడా లేదు. అదే విషయాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. అలం తర అన్నల్లాహ యఅలము మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్జ్, భూమి ఆకాశంలో ఉన్నటువంటి సమస్త వస్తువుల గురించి ఆయనకు తెలుసునన్న విషయం మీకు తెలియదా అంటున్నాడు. మరి అంతేకాదు, ముగ్గురు వ్యక్తులు కలిసి ఏదైనా మంతనాలు జరుపుతున్నప్పుడు వారి మధ్య నాలుగో వాడుగా ఆయన ఉంటాడు. మరి నలుగురు వ్యక్తులు కలిసి ఏదైనా చేస్తున్నప్పుడు ఐదో వ్యక్తిగా దైవం అక్కడ ఉంటాడు మహాశైలారా. కాబట్టి రహస్య ఆలోచనలు చేయడం తక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా ఆయనతో వాళ్ళతో పాటు ఆయన కూడా ఉన్నాడు. ప్రతి విషయాన్ని గురించి ఆయన నమోదు చేస్తున్నాడు. ప్రళయ దినాన్న వారు ఏమేమి చేసి వచ్చారో అంతా కూడా తెలియజేస్తాడు. ఎందుకంటే ప్రతి విషయం గురించి కూడా తెలిసినవాడు ఆయనే. కాబట్టి మీరు రహస్య సమాలోచనలు చేయకండి. మరి రహస్యంగా పాపాన్ని గురించి, దౌర్జన్యాన్ని గురించి, ఏ విధంగా విధేయత ధర్మమైనటువంటి ఇస్లాంను అణచడం కోసము ప్రయత్నాలు చేయడము, ఈ విధంగా వీటి గురించి మీరు రహస్య సమావేశాలు చేయకండి. మీరు ఒకవేళ చేసినట్లయితే దైవభీతికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడం కోసము, సమాజాన్ని ఏ విధంగా బాగుపరచాలి అన్న విషయాన్ని మాట్లాడుకోవడం కోసము, దైవాన్ని ఏ విధంగా ఆరాధన చేయాలి, దైవభీతిని ఏ విధంగా పెంపొందించుకోవాలి ఇత్యాది విషయాల కోసము ఏదైనా సమావేశాలు చేసుకోండి. అంతే తప్పించి రహస్య సమావేశాలు చేయడము శైతాను చేష్ట అని దైవం ఇక్కడ మరి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మహాశైలారా, మరి చివరిగా దైవం తెలియజేస్తున్నాడు, మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా
మీరు చిన్నదైనా పెద్దదైనా దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. చిన్న మంచి అయినా కూడా దైవం దానిని లెక్కలోనికి తీసుకుంటాడు. మరి చిన్న తప్పైన దాని గురించి లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా మన చుట్టూ కూడా దైవదూతలు మరి ఉన్నారు. దైవము ఉన్నాడు, దైవదూతలు ఉన్నారు. ఇంతమంది మధ్య మనం జీవితం గడుపుతున్నాము. మనము మనకు వాళ్ళు కనబడకపోవచ్చు మహాశైలరా, కానీ వాళ్లకు మనం అందరం కూడా కనబడుతున్నాము. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం జీవితం గడపవలసి ఉంటుంది. మరి సృష్టి ప్రభు అల్లాహ్ను నేను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి దైవభీతితోటి జీవితం గడిపే సద్భాగ్యాన్ని మనందరికీ కూడా అల్లాహ్ ప్రసాదించుగాక. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.